సోదరీలారా, మనందరికీ ఒక్కోసారి ఇలాంటి అనుభవం ఎదురై ఉంటుంది. మనం సరైన పని చేయాలని మనసులో బలంగా అనుకుంటాం. కానీ మనలోపల ఉన్న చెడు కోరికలు మనల్ని పక్కదారి పట్టిస్తాయి. అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటలు మనకు ఎంతగానో వర్తిస్తాయి. నా శరీరంలో ఇంకో నియమం ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. అది నా మనసులో ఉన్న నియమానికి విరుద్ధంగా పోరాడుతోంది. నా శరీరంలో ఉన్న పాపపు నియమానికి నన్ను బందీగా అప్పగిస్తోంది. రోమా 7:23. ఈ పరిస్థితిలో మనం డీలాపడిపోవడం సహజం. మనం ఎన్ని మంచి పనులు చేయాలని అనుకున్నా, మనలోపల ఉన్న ఈ చెడు స్వభావం మనల్ని తరచుగా ఇబ్బంది పెడుతుంది. కాని మనకు ఒక బలమైన ఆధారం ఉంది. అదే మనం దేవునికి చేసుకున్న సమర్పణ. మనం బాప్తిస్మం తీసుకున్నప్పుడు, ఇకపై మనకోసం కాకుండా దేవుని కోసం జీవిస్తామని మాట ఇచ్చాం. మనం దేవుని కోసం జీవించాలని నిర్ణయించుకున్నప్పుడు, దేవుని దృష్టిలో తప్పైన కోరికలను, లక్ష్యాలను పక్కన పెడతాం. మత్తా 16:24. మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, లేదా ఏదైనా శోధన ఎదురైనప్పుడు, మనం తికమకపడకుండా సరైన దారిని ఎంచుకుంటాం. ఎందుకంటే మనకు వేరే మార్గం లేదు. దేవునికి నమ్మకంగా ఉండడమే మన ఏకైక మార్గం. మనం ఆయన్ను సంతోషపెట్టాలని మనసులో గట్టిగా కోరుకుంటాం. ఈ విషయంలో మనకు యోబు జీవితం ఒక గొప్ప ఉదాహరణ. యోబు చాలా ధనవంతుడు, సంతోషంగా ఉన్నాడు. కాని సాతాను శోధన వల్ల తన ఆస్తి, పిల్లలు, చివరికి తన ఆరోగ్యం కూడా కోల్పోయాడు. అతని భార్య కూడా అతన్ని దేవునిని దూషించి చనిపోమని సలహా ఇచ్చింది. కాని యోబు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. తన యథార్థతను కోల్పోనని గట్టిగా చెప్పాడు. చనిపోయేంతవరకు నా యథార్థతను విడిచిపెట్టను అని ఆయన అన్నాడు. యోబు 27:5. యోబుకి ఎంత కష్టమైనా దేవునిపై ఉన్న విశ్వాసం అతన్ని పక్కకు పోనివ్వలేదు. తన మనసులో దేవునికి నమ్మకంగా ఉండాలనే నియమం మాత్రమే ఉంది. అందుకే ఆయన సాతాను శోధనలను జయించగలిగాడు. చివరికి దేవుడు యోబు యథార్థతను చూసి అతనికి రెట్టింపు ఆశీర్వాదాలు ఇచ్చాడు. మనకు కూడా యోబులాంటి సంకల్పం ఉండాలి. మనలోపల ఉన్న బలహీనతలు మనల్ని వెనక్కి లాగినా, మనం దేవుని కోసం జీవించాలని చేసుకున్న వాగ్దానం మనకు బలాన్ని ఇస్తుంది. మనం చేసే ప్రతి పనిలో, తీసుకునే ప్రతి నిర్ణయంలో దేవుని ఇష్టాన్ని మాత్రమే నెరవేర్చాలని కోరుకోవాలి. అప్పుడు మనల్ని బలహీనపరిచే పాపపు నియమాన్ని మనం జయించగలుగుతాం. చివరిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఇదే: మనం దేవునికి సమర్పించుకున్నాం. ఇకపై మన జీవితం మనది కాదు, దేవునిది. ఈ ఆలోచన మనకు నిరంతరం బలాన్ని ఇస్తుంది, సరైన మార్గంలో నడవడానికి సహాయం చేస్తుంది. మీరు మీ జీవితంలో కష్టాలను ఎదుర్కొంటున్నారా? దేవుని మీద నమ్మకం ఉంచండి. ఆయన మీకు తప్పకుండా సహాయం చేస్తాడు.